ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాలపై అమలు చర్చ జరగనుంది. అన్నదాత సుఖీభవ పథకంపై రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టుబడిగా తల్లికి వందనం మహిళల ఆర్థిక భద్రతకు ఉద్దేశించిన కార్యక్రమం. అయితే ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో సాయం అందుతుందా, అమలులో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటనే అంశాలపై మంత్రివర్గం లోతుగా చర్చించనుంది. ఈ పథకాలను మరింతగా సమర్థవంతంగా అమలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బుజ్జగించేందుకు మంత్రివర్గం కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ బదిలీలు ఉద్యోగుల పనితీరు, విభాగాల అవసరాలు మరియు పరిపాలనా సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని జరగనున్నాయి. బదిలీ ప్రక్రియను పారదర్శకంగా, సాఫీగా నిర్వహించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించే అంశంపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ శాఖలలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 12 నాటికి ఏడాది పాలనను కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది. కాగా ఈ ఏడాది పాలనలో కూటమి సర్కార్ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. మరోవైపు ఏపీ ప్రజలు నచ్చే ప్రపంచం ఇచ్చే రాజధాని నిర్మాణం చేపడతామన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఇప్పటికే అడుగులు వేస్తున్న సిఆర్డీఏ అమరావతి పునర్నిర్మాణంతో ప్రారంభమైన భవన నిర్మాణాలను శరవేగంగా నిర్మిస్తోంది. 3 సంవత్సరాల లోపల రాజధానిని ప్రారంభించాలన్న గట్టి సంకల్పంతో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి కేబినెట్ లో ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే నూతన కంపెనీలకు నామినల్ రేట్లకే కేటాయింపులకు సిద్ధమైంది. దానికి అనుగుణంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఆర్డీఏ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుని దాన్ని కేబినెట్ లో ఆమోదపరుస్తున్నారు. వాటితో పాటు వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలో నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమల స్థితిగతులపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల ప్రభావం, ఉపాధి అవకాశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో మరింత భూముల కేటాయింపుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. యువతకు ఉపాధిని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు అధికారులు. అలాగే గత 5 ఏళ్ల వైసీపీ పాలన, కూటమి సర్కార్ ఏడాది పాలనకు మధ్య తేడా ఏంటో ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టే అంశంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చిన పెట్టుబడులు, ఉపాధి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పలు సంస్థలకు జరిపిన భూ కేటాయింపులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఏదేమైనప్పటికీ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేరుతున్న తీరును కేబినెట్ కూలంకషంగా చర్చించి మరిన్ని కార్యక్రమాలను ప్రజలకు తీసుకొని పోయే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయనుంది.